గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ క్లాస్ లో మనం ఫస్ట్ చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి జరావా ట్రైబ్. ఓకే, ఏంటి అంటే మనకి 16th సెన్సస్ అనేది రాబోతుంది అనమాట. ఓకే, సెన్సస్ అనేది జరగబోతుంది. ఎన్నోది 16th జరగబోతుంది. దాంట్లో అండమాన్ నికోబార్ ఐలాండ్ లో ఉన్న జరావా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి అని అనుకుంటున్నారు అనమాట. అది మెయిన్ కాంటెక్స్ట్ ఇక్కడ మనకి. ఓకే, ఇప్పుడు ఒకసారి 16th సెన్సస్ గురించి చూద్దాము. ఈ 16th సెన్సస్ ఏంటి అంటే 2 phases లో కండక్ట్ చేయాలనుకుంటున్నారు అనమాట. ఫస్ట్ స్టేజ్ లో వచ్చేసి స్నో బౌండ్ స్టేట్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి లదాఖ్ లే ఉన్నాయి కదా. లదాఖ్, లే ఈ ప్లేస్ లో మనకి తీసుకోవాలి అనుకుంటున్నారు. దాంతో పాటుగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కూడా దీన్ని కంక్లూడ్ చేయాలనుకుంటున్నారు అనమాట. ఓకే, అది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ లో ఏంటి అంటే మిగతా ఇండియా మొత్తం కూడా చేయాలనుకుంటున్నారు. ఓకే, దీంతో పాటు మనకి సెన్సస్ ఈసారి క్యాస్ట్ ఎన్యూమరేషన్ కూడా చేయాలనుకుంటున్నారు అనమాట. సో ఇది 1931 తర్వాత స్టేట్ వైడ్ మొత్తం మీద చేసే ఫస్ట్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ అవుతుంది. అంటే క్యాస్ట్ సెన్సస్ కూడా, అంటే క్యాస్ట్ వైజ్ గా డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 1931 తర్వాత మళ్ళీ ఇదే మనకి ఫస్ట్ టైం నేషన్ వైడ్, అంటే కంట్రీ వైడ్ మొత్తంగా. ఓకేనా. అండ్ జరావా ట్రైబ్స్ ఏంటి అంటే పీవీటీజీ ట్రైబ్స్ అన్నమాట. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని మనకు ఉంటుంది. దాంట్లో నోటిఫై చేయబడ్డారు జరావా ట్రైబ్. ఓకేనా. అండమాన్ నికోబార్ అనేది మనకి 5 పీవీటీజీస్ ఉంటారు అండమాన్ నికోబార్ లో. ఓకే, ఎంతమంది ఉంటారు? 5 పీవీటీజీస్ ఉంటారు. ఎవరెవరు అంటే గ్రేట్ అండమానీస్ ఉంటారు, గ్రేట్ అండమానీస్, జరావాస్, పూంజస్, సెంటలీన్స్, షాంపెయిన్స్. ఈ 5 ట్రైబ్స్ కూడా మనకి పీవీటీజీస్ అన్నమాట. వీళ్ళతో పాటు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రైబ్ దీంట్లో ఏంటి అంటే నికోబారీస్. ఎవరు? నికోబారీస్. కాకపోతే ఈ నికోబారీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు పీవీటీజీలో యాడ్ అయి లేరు. నికోబారీస్ పీవీటీజీలో యాడ్ అయి లేరు. కాకపోతే వాళ్ళు కూడా ఈ అండమాన్ నికోబార్ గ్రూప్ లో వన్ ఆఫ్ ద ట్రైబ్ అన్నమాట. సో పీవీటీజీస్ ఎంతమంది ఉన్నారు? అండమాన్ నికోబార్ లో 5 ఉన్నారు. దాంట్లో నికోబారీస్ లేరు. ఓకే, అండమానీస్, జరావాస్, ఓంజెస్, సెంటలిన్స్, షాంపెన్స్ ఈ 5 మాత్రమే ఉన్నారనమాట. ఓకే, ఫర్దర్ గా ఒక్కసారి ఇంకొంచెం జరావాస్ గురించి చూస్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే జరావా ట్రైబ్స్ ఏంటి అంటే అంతరించిపోయిన జంగిల్ ట్రైబ్స్ వాళ్ళకి డిసెండెంట్స్ అన్నమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇప్పటికి కూడా ఇంకా హంటింగ్, గ్యాదరింగ్ ఇవే చేస్తూ ఉన్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ వీళ్ళు మన ప్రపంచంలోనే ఓల్డెస్ట్ సర్వైవింగ్ ఇండిజీనియస్ కమ్యూనిటీ అన్నమాట. అంటే చాలా అరుదుగా ఉన్నారు ఇప్పటికి. ఇంకా పాతకాలం నుంచి ఉన్న ట్రైబ్స్ వాళ్ళల్లో వరల్డ్ మొత్తంలో చూసుకుంటే జరావాస్ కూడా ఒకళ్ళు. ఓకే, అండ్ మనకి మామూలుగా ట్రైబ్స్ అంటేనే బయట అవుట్ సైడ్ వరల్డ్ తో వాళ్ళు కలవరు. ఇంకా అండమాన్ నికోబార్ లో ఉండే వాళ్ళు అయితే అస్సలు కలవరు అనమాట. ఓకే, అలాంటిది జరావాస్ తోని మనకి ఫస్ట్ టైం కాంటాక్ట్ 1997 లో వచ్చింది. ఓకే, అండ్ వీళ్ళకి మనకి కాంటాక్ట్ లేకపోవడం వల్ల వీళ్ళకి మామూలుగా మెడికల్ ఎయిడ్ కానీ స్కూలింగ్ కానీ ఇవన్నీ తక్కువగా ఉన్నాయన్నమాట. వీళ్ళ పాపులేషన్ ఎస్టిమేట్ ఎంత ఉంది అంటే 250 నుంచి 400 ఇండివిజువల్స్ ఉంటారు అని ఎస్టిమేట్ వేస్తున్నారు. ఓకే, వీళ్ళు ఎలా ఉంటారు అంటే గ్రూప్స్ గా తిరుగుతూ ఉంటారు అనమాట. 40-50 గ్రూప్స్ గా వీళ్ళు ఉంటారు ఎప్పుడైనా సరే. ఓకే, మనకి నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్ ఉంటాయి. ఓకే, 3 అండమాన్స్ ఉంటాయి. మనం మ్యాప్ చూస్తే దాంట్లో నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్ ఉంటది అనమాట. ఈ జరావాజ్ మిడిల్ అండమాన్ లో, సౌత్ అండమాన్ లో ఉన్నారనమాట. ఓకే, అలానే వీళ్ళు డెన్స్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్స్, కోస్టల్ జోన్స్ ఆ రీజియన్ లో ఎక్కువగా మనకి కనిపిస్తారు అండమాన్ లో. ఓకే, నెక్స్ట్ అసలు పీవీటీజీస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అన్నమాట. మన ఇండియాలో మొత్తము 75 గ్రూప్స్ ఉన్నాయి అట్లాంటి. ఓకే, మన ఇండియాలో మొత్తం ఎన్ని ఉన్నాయి? 75 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు ట్రైబ్సే. ఆ ట్రైబ్స్ లో ఇంకా వల్నరబుల్ ఉన్నారు, ఇంకా వీళ్ళు వెనకబడి ఉన్నారు అని అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి మనం సెపరేట్ గ్రూప్ చేసాము. అదే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అన్నమాట. ఓకే, అసలు ఈ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది ఒకసారి చూస్తే మనము 1960 ఆ టైంలో దేబార్ కమిషన్ వేసామన్నమాట. ఎందుకు అంటే ట్రైబ్స్ లో కూడా ఇన్ఈక్వాలిటీ ఉంది, వాళ్ళ డెవలప్మెంట్ వేరే వేరేగా ఉంది. సో దానికోసం మనం దేబార్ కమిషన్ వేసాము.
అంతేకాకుండా దీంట్లో సెపరేట్ గ్రూప్ చెయ్యాలి అని ఎప్పుడు కన్సిడర్ చేసుకున్నాము అంటే 4th 5-year ప్లాన్ లో మనం కన్సిడర్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ లో ఏమన్నారు అంటే దీన్ని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ గా చేద్దాం అన్నారు అనమాట. ఎప్పుడు సబ్ కేటగిరీ చేసేసి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ అన్నారు అప్పట్లో దీన్ని. తర్వాత 2006 లో దీన్ని పీవీటీజీస్ గా మార్చినారు అనమాట. ఫస్ట్ అయితే దీని పేరు పీవీటీజీ కాదు, ఫస్ట్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ అన్నమాట. తర్వాత 2006 లో దీన్ని పీవీటీజీస్ గా మార్చినారు. అసలు పీవీటీజీగా గుర్తించాలి అంటే ఏమేం కేటగిరీ ఉండాలి అంటే వీళ్ళు ఏ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసి ఉండాలి, అప్పుడు వీళ్ళు పీవీటీజీ కిందకు వస్తారు అంటే ఇంకా పాతకాలం అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ వాళ్ళు చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఇంకా హంటింగ్ గ్యాదరింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళల్లో పాపులేషన్ గ్రోత్ చాలా తక్కువ ఉండాలి. ఓకే, పాపులేషన్ గ్రోత్ అనేది చాలా తక్కువ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే వీళ్ళకి పక్కన మిగతా ట్రైబల్ గ్రూప్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళ లిటరసీ రేట్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఓకే, ఇవి 4 కండిషన్స్ వాళ్ళు ఫిల్ అయితే అప్పుడు వాళ్ళని పీవీటీజీస్ కిందకి ఇస్తారనమాట. ఓకే, ఫర్దర్ గా మనం ఇక్కడ ఒక ఎంసీక్యూ చూస్తాము. ఇది ఏంటి అంటే ఆల్రెడీ మనకి యూపీఎస్సీలో దీని గురించి అడిగినారు పీవీటీజీ గురించి. పీవీటీజీ 18 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీలో ఉన్నారు. 18 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీలో ఉన్నారు, కరెక్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హైయెస్ట్ ఎక్కడున్నారు అని అడిగే ఛాన్సెస్ ఉంది. ఎక్కడున్నారు అంటే ఒడిశాలో. ఒడిశాలో హైయెస్ట్ ఉన్నారనమాట మనకి. ఓకే, పీవీటీజీస్ ఎక్కడ ఉన్నారు? ఒడిశాలో. నెక్స్ట్ స్టాగ్నెంట్ ఆర్ డిక్లైనింగ్ పాపులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రైటీరియా. మనం ఆల్రెడీ చూసాము, పాపులేషన్ తగ్గుతుంది వాళ్ళది అంటే అది వన్ ఆఫ్ ద క్రైటీరియా పీవీటీజీ అని గుర్తించడానికి. ఎస్, సో ఇది కూడా కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే 95 పీవీటీజీస్ చూసామా? కాదు, 75 పీవీటీజీస్ చూసామన్నమాట. 3 ఆప్షన్ తప్ప. ఇరులర్ అండ్ కొండారెడ్డి అనే వాళ్ళు పీవీటీజీస్ కిందకు వస్తారా? అవును, వాళ్ళు పీవీటీజీస్ కిందకు వస్తారనమాట. ఓకే, సో దీంట్లో సి అనేది కరెక్ట్. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే GLP-1 రీసెర్చ్. ఇది ఏంటి అంటే మనకి రీసెంట్ గా ఎక్స్ప్లెయిన్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఇచ్చారనమాట. ఒకసారి చూద్దాం దీని గురించి. మనకి ఒక డానిష్ సైంటిస్ట్ ఆవిడ వన్ ఆఫ్ ద కో ఇన్వెంటర్ అనమాట ఈ GLP-1 రిసెప్టర్ కి. ఓకే, అసలు ఇది దేనికి చేసినారు ఫస్ట్ లో అంటే, అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చినారు ఫస్ట్ అంటే టైప్ 2 డయాబెటీస్ అండ్ ఒబెసిటీకి ట్రీట్మెంట్ కిందకి దీన్ని తీసుకొని రావడం జరిగింది అనమాట. ఓకే, ఫస్ట్ లో దీన్ని డెవలప్ చేసిన మెయిన్ రీజన్ అది. కాకపోతే ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి, మనకు అసలు న్యూస్ లో ఎందుకు ఉంది అంటే దీన్ని అల్జైమర్స్ కి కూడా వాడొచ్చు. అంటే మనకి ఇప్పుడు బ్రెయిన్ రిలేటెడ్ గా డిసీజ్ ఇది అల్జైమర్స్ అనేది. అంటే ఏంటి అంటే మర్చిపోవడము అట్లాంటివి అన్నమాట. అట్లాంటి లైక్ డిసీజెస్ కి కూడా ఈ GLP-1 పనిచేస్తుందేమో అని ఇప్పుడు దీనిపైన రీసెర్చ్ చేస్తున్నారు అనమాట. ఓకే, GLP-1 ఫుల్ ఫామ్ ఏంటి అంటే గ్లూకాగాన్ పెప్టైడ్ 1 అన్నమాట దీన్ని ఫుల్ ఫామ్. ఓకే, దీన్ని డానిష్ సైంటిస్ట్ ఎవరు? ఆవిడ కో ఇన్వెంటర్ నట్సన్. ఓకే, ఈవిడికి మనకి ఒక రివార్డ్ కూడా వచ్చింది, క్లినికల్ మెడికల్ రీసెర్చ్ అవార్డ్ వచ్చింది అనమాట ఈవికి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా దీని గురించి ఇంకొంచెం చూద్దాం మనం అసలు GLP గురించి. GLP ఏంటి అంటే ఇది ఇంక్రిటైన్ హార్మోన్. ఓకే, ఇంక్రిటైన్ హార్మోన్ ఇది ఎక్కడ నుంచి సీక్రెట్ అవుతుంది మనకి అంటే స్మాల్ ఇంటెస్టైన్ లో. ఓకే, ఇది ఎక్కడి నుంచి సీక్రెట్ అవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్ లో సీక్రెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైతే బోన్ చేస్తామో అంటే మనం ఒక మీల్ తీసుకుంటామో దాని తర్వాత మన స్మాల్ ఇంటెస్టైన్ నుంచి సీక్రెట్ అయ్యే ఇంక్రిటైన్ హార్మోన్ అన్నమాట. ఓకే, ఇది ప్యాంక్రియాస్ కి ట్రావెల్ అవుతుంది. ఓకే, ఇది ప్యాంక్రియాస్ కి ట్రావెల్ అయ్యి మనకి బ్లడ్ షుగర్ ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయమని చెప్తుంది, గ్లూకోగాన్ ని తగ్గించమని చెప్తుంది. ఇది చేసే ఎఫెక్ట్.
దీన్ని ప్రాసెస్ మొత్తాన్ని మనం ఇంక్రిటైన్ ఎఫెక్ట్ అంటాం అనమాట. అంటే ఏంటి అంటే ఇది ఒక చోట రిలీజ్ అయింది, ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఇది ప్యాంక్రియాస్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళి ప్యాంక్రియాసే కదా మనకి ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్ రెండు ప్యాంక్రియాసే రిలీజ్ చేస్తుంది. సో ఇన్సులిన్ ని పెంచమని చెప్తుంది, గ్లూకోగాన్ ని తగ్గించమని చెప్తుంది. అది ఇంక్రెటైన్ ఎఫెక్ట్ అన్నమాట. ఓకే, అసలు ఫస్ట్ మనము ఈ ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్ రెండిటికి ఒక్కసారి డిఫరెన్స్ చూద్దాము. ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్. ఓకే, ఇన్సులిన్ వచ్చేసి ప్యాంక్రియాస్ నుంచే రిలీజ్ అవుతుంది, గ్లూకోగాన్ కూడా ప్యాంక్రియాస్ నుంచే రిలీజ్ అవుతుంది. ఇది వచ్చేసి బీటా సెల్స్ రిలీజ్ చేస్తాయి అన్నమాట, ఇది వచ్చేసి ఆల్ఫా సెల్స్ రిలీజ్ చేస్తాయి. ఓకే, ఇన్సులిన్ ని బీటా సెల్స్ రిలీజ్ చేస్తాయి, గ్లూకోగాన్ ని ఆల్ఫా సెల్స్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇన్సులిన్ వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో ఉండే బ్లడ్ షుగర్ తగ్గుతుంది. ఇన్సులిన్ వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఉండే బ్లడ్ గ్లూకోజ్ ఉంటుంది కదా, దాన్ని తగ్గుతుంది అనమాట. అది రివర్స్ లో గ్లూకోగాన్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ షుగర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, అందుకే మనకి ఇప్పుడు ఇది GLP-1 మనకి న్యాచురల్ గా మన స్మాల్ ఇంటెస్టైన్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేయగానే మనకి ప్యాంక్రియాస్ కి వెళ్ళి అది రెగ్యులేట్ చేస్తూ ఉంటది అనమాట. మనం మీల్ తినగానే నువ్వు ఇన్సులిన్ ని ఎక్కువ రిలీజ్ చేయి అంటే గ్లూకోజ్ బ్లడ్ షుగర్ ని తగ్గించడానికి హెల్ప్ చేయి అని చెప్తూ ఉంటది. గ్లూకోగాన్ ని తగ్గించు. సో గ్లూకోగాన్ ఏం చేస్తుంది, మనకి బ్లడ్ షుగర్ ని పెంచేది అన్నమాట. ఇన్సులిన్ అంటే బ్లడ్ షుగర్ ని తగ్గించేది. ఓకే, గుర్తుపెట్టుకోండి, రెండిటికి డిఫరెన్స్. రెండు కూడా ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తాయి, ఇన్సులిన్ బీటా సెల్స్, గ్లూకోగాన్ ఆల్ఫా సెల్స్. ఓకే, ఫర్దర్ గా మనకి ఈ GLP-1 ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే, ఇప్పుడు మనం చూసాం కదా, ఇది ప్యాంక్రియాస్ కి వెళ్ళి మనకి ఇన్సులిన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఇన్సులిన్ ని రిలీజ్ చేయి అని చెప్తారు అనమాట. అంతేకాకుండా ఫర్దర్ గా మన బ్రెయిన్ పైన యాక్ట్ అయ్యి ఇంకా చాలు ఎక్కువ తినకండి, అపటైట్ ని తగ్గిస్తుంది అనమాట. ఓకే, అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ కి కూడా మనకి ఇది స్లో డౌన్ చేస్తుంది. ఇది మనకి బాడీలో హెల్ప్ చేస్తుంది. ఓకే, ఫర్దర్ గా మనం ఎన్ని రకాల డయాబెటీస్ ఉంటాయి అనేది ఒకసారి చెప్తాను, వినండి. టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ ఏంటి అంటే ఇది యూజువలీ చిన్న పిల్లలకి వస్తుంది అనమాట. చిన్న పిల్లలకి వచ్చేస్తుంది టైప్ 1 డయాబెటీస్. ఓకే, దీంట్లో ఏంటి అంటే ఇన్సులిన్ మనకి కావాల్సినంత ప్రొడ్యూస్ చేయదు బాడీ. దీన్నే మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని కూడా అంటాం అన్నమాట. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇది టైప్ 1 డయాబెటీస్. ఎందుకు అంటే ఇది ఇన్సులిన్ జనరేట్ చేయదు బాడీ. ఓకే, నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్ ఏంటి అంటే ఇది పెద్దవాళ్ళలో వస్తుంది, అడల్ట్స్ లో వస్తుంది మోస్ట్లీ. ఇది ఏంటి అంటే ఇన్సులిన్ జనరేట్ అవుతుంది కానీ అది చేయాల్సిన పని అది చెయ్యదు అనమాట. ఇన్సులిన్ జనరేట్ అవుతుంది బట్ అది చేయాల్సిన పని అది చేయదు. అది టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 లో ఏంటి అసలు ఇన్సులిన్ అనేది జనరేటే అవ్వదు, అసలు ప్రొడ్యూసే అవ్వదు. ఓకే, సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. ఇది చిన్నపిల్లల్లో వస్తుంది, ఆటో ఇమ్యూన్ అనమాట. ఓకే, నెక్స్ట్ జెస్టేషనల్ డయాబెటీస్. ఇది ఏంటి అంటే ప్రెగ్నెంట్ గా ఉండే వాళ్ళకి వస్తుంది అనమాట. ఇది టెంపరీ కండిషనే, కాకపోతే వీళ్ళు ప్రోన్ ఉంటారు ఫర్ టైప్ 2 డయాబెటీస్. అంటే ప్రెగ్నెన్సీ టైం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకుంటూ ఉండాలి, చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఓకే, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్. ఓకే, జిఎల్పి మనం ఆల్రెడీ చూసాము. ఇది న్యాచురల్ గా మనకి బాడీలో అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. కాకపోతే ఇది షార్ట్ లివ్డ్. అందుకని సైంటిస్టులు ఏం చేసినారంటే లాంగ్ లాస్టింగ్ బెనిఫిట్స్ ఉండాలి అంటే లాంగ్ లాస్టింగ్ గా ఇది బాడీలో వర్క్ చేస్తూ ఉండాలి అని 2 టైప్స్ దీంట్లో తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, లైరాగ్లూటైడ్ ఇది డైలీ ఇవ్వాలి, ఇది ఇంజెక్షన్ రూపంలో డైలీ ఇవ్వాలి. నెక్స్ట్ సెమాగ్లూటైడ్ ఇది వీక్లీ ఇవ్వాలన్నమాట. ఈ సెమాగ్లూటైడ్ ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీనిపైన మనకి రీసెర్చ్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ GLP మెడికల్ అప్లికేషన్స్ చూసుకుంటే మనకి టైప్ 2 డయాబెటీస్ లో యూజ్ అవుతుంది, ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. ఒబెసిటీలో కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇందాక చూసాం కదా, ఇది హెల్ప్ చేస్తుంది మనకి, అపెటైట్ ని తగ్గిస్తుంది అనమాట. బ్రెయిన్ ని ట్రిగర్ చేసి అపెటైట్ ని తగ్గిస్తుంది, అంటే ఆకలిని తగ్గిస్తుంది, ఫుడ్ తగ్గిస్తుంది, మనం తీసుకునే ఫుడ్ ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఫర్దర్ గా కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ అంటే హార్ట్ అటాక్ లాంటివి కూడా
తగ్గిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ గా దీనిపైన రిసర్చ్ చేస్తున్నారని చెప్పాను కదా, సెమాగ్లూటైడ్ పైన దీన్ని రిసర్చ్ చేస్తున్నారనమాట. దేనికి? అల్జైమర్స్ కి. దాంతో పాటు అడిక్షన్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా అడిక్షన్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా ఈ సెమాగ్లూటైడ్ వాడితే తగ్గుతుందేమో అని చూస్తున్నారు. అండ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్స్, మన ఇన్నోవేటివ్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే దీంతో మనం క్యూర్ చేసుకోవచ్చా అనేది చూస్తున్నారు అనమాట. ఓకే. నెక్స్ట్ దీనిపైన ఒక చిన్న ఎంసిక్యూ ఏంటి అంటే, డానిష్ సైంటిస్ట్ కి మనము క్లినికల్ మెడికల్ రీసెర్చ్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ జిఎల్పి. కరెక్ట్. ఇది ఇనిషియల్లీ దీన్ని టైప్ 2 డయాబెటీస్ అండ్ అల్జైమర్స్ కి కాదు, మనం ఒబెసిటీకి. ఇప్పుడు ప్రెసెంట్ గా రీసెర్చ్ జరుగుతుంది అల్జైమర్స్ పైన. సెమాగ్లూటైడ్ అనేది డైలీ ఇస్తారా? కాదు, ఇది వీక్లీ ఇస్తారనమాట. సో 2, 3 తప్పు, దీంట్లో ఓన్లీ 1 స్టేట్మెంటే కరెక్ట్. ఓకే. నెక్స్ట్ దీన్ని ఫర్దర్ గా చూస్తే మనకి నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఈ రోజుకి SO2 SO2 రూల్స్ ఫర్ థర్మల్ పవర్ ప్లాంట్స్. రీసెంట్ గా మనకి ఇది న్యూస్ ఏంటి అంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఏంటి అంటే, కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్ అంటే మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది కదా, కోల్ ని బర్న్ చేసి వచ్చేది ఉంటుంది కదా, దాన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటుంది కదా. దాంట్లోని కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చినారనమాట. ఎందుకు? ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ ఇన్స్టాల్మెంట్స్ ని మీరు పెట్టక్కర్లేదు అని కొన్ని కేటగిరీస్ ని ఎగ్జామ్ చేసినారు. అసలు ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అంటే ఏంటి అంటే, ఇదొక ప్రాసెస్ అన్నమాట. ఓకే. ఏంటి? మనకి కోల్ బర్న్ చేస్తాం కదా, కోల్ బర్న్ చేసిన తర్వాత అంటే అది కాలిన తర్వాత మనకి దాంట్లో నుంచి వచ్చే గ్యాసెస్ ని ఫ్లూ గ్యాస్. ఓకే. ఆ ఫ్లూ గ్యాస్ వల్ల ఏమవుతుంది అంటే, దాంట్లో నుంచి మనకి సల్ఫర్ డయాక్సైడ్ అనేది వస్తుంది. సో ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ ప్రాసెస్ లో ఆ SO2 ని మనం రిమూవ్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇది ఎక్కడ మోస్ట్లీ యూజ్ చేస్తారు? కోల్ వాడే పవర్ స్టేషన్స్ లో దీన్ని ఎక్కువగా వాడతారు అనమాట, FDG. ఓకే. దీంట్లో మనం వాడే రీఏజెంట్స్ ఏంటి అంటే, లైమ్ స్టోన్, లైమ్, అమోనియా ఇవి వాడతాం. అంటే మధ్యలో ఇవి పంపించడం వల్ల, ఈ ప్రాసెస్ లో మనం వీటిని ఇంక్లూడ్ చేయడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ అనేది రిమూవ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు పవర్ ప్లాంట్ లో మనకి బయటికి గ్యాస్ వస్తుంది కదా, ఆ పొగలో నుంచి ఈ సల్ఫర్ డయాక్సైడ్ ని తీసేస్తున్నాం అనమాట. ఎందుకు అంటే, ఈ SO2 అనేది హార్మ్ఫుల్ గ్యాస్. ఎందుకు? ఇది రెస్పిరేటరీ ఇల్నెస్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం యాసిడ్ రైన్ కి కూడా ఇది కాంట్రిబ్యూట్ అవుతుంది. ఎక్కువ పర్సెంట్ ఆఫ్ SO2 రిలీజ్ అయితే మనకి రెస్పిరేటరీ ఇల్నెస్ వస్తుంది, యాసిడ్ రైన్ కూడా వస్తుంది అనమాట. ఓకే. దాంతో పాటుగా పార్టికులేట్ మ్యాటర్స్ లాంటి వాటిని కూడా ఇది, పొల్యూటెంట్స్ ని కూడా ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది SO2. ఓకే. మనం ఇందాక కేటగిరీస్ అని మాట్లాడుకున్నాం కదా, ఆ కేటగిరీస్ ఏంటేంటివి అని చూస్తే, మనకి మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో కేటగిరీ A, కేటగిరీ B, కేటగిరీ C 3 కేటగిరీల్లో పవర్ ప్లాంట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. కేటగిరీ A ఏంటి అంటే, NCR రీజియన్ ఏవైతే ఢిల్లీ చుట్టుపక్కల ఉండే సిటీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కేటగిరీ A లో ఇంక్లూడ్ చేసినారనమాట. ఓకే. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా ఎందులో యాడ్ చేసినారు? కేటగిరీ A లో యాడ్ చేసినారు. ఓకే. వీళ్ళు కంపల్సరీగా SO2 ఎమిషన్ స్టాండర్డ్స్ ని ఫుల్ఫిల్ చేయాలి. చేయాల్సిందే, అది పెట్టుకోవాల్సిందే అన్నమాట. ఓకే. అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అంటే, వాళ్ళు ముందే పర్మిషన్స్ తీసుకొని ఆపరేషన్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఓకే. అదే 2027 తర్వాత వీళ్ళు తీసుకోకుండా ఇంకా కంటిన్యూ అవ్వాలి అంటే, 2027 తర్వాత మాత్రం వీళ్ళకి ఆపరేషన్స్ అనేవి పర్మిషన్స్ ఇవ్వరు. నాట్ పర్మిటెడ్ అన్నమాట. కేటగిరీ B లో ఏంటి అంటే, ఇప్పుడు మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొన్ని ఏరియాస్ ని క్రిటికల్లీ పొల్యూటెడ్ ఏరియాస్ అని చెప్తారనమాట. ఆ ఏరియాస్ ప్లస్ చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్స్. ఓకే. చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్స్. ఈ ప్లేసెస్ అన్ని కూడా మనకి కేటగిరీ B లోకి వస్తాయి అన్నమాట. ఓకే. ఇవి కూడా ఎంత మాత్రం అంటే, ఎంత వరకు SO2 స్టాండర్డ్స్ ని వీళ్ళు ఫాలో అవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఓకే. కేటగిరీ C ఏంటి అంటే, ఇంకా మిగతావన్నీ కూడా కేటగిరీ C కిందకి వస్తాయి అన్నమాట.
దీంట్లో మనకి ఎగ్జామ్ట్ ఏం చేస్తున్నారు అంటే ఏవైతే 2030 2030 కల్లా క్లోజ్ అయిపోయేవి ఉంటాయో, ఏవైతే 2030 కల్లా క్లోజ్ అయిపోయే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయో కేటగిరీ బిలో కానీ కేటగిరీ సిలో కానీ వాళ్ళు మనకి ఈ రూల్స్ ని పాటించాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, 2030 కల్లా క్లోజ్ అయిపోయి ఆల్మోస్ట్ ఇంకో 5 ఇయర్స్ ఉంది కదా 2030 అంటే. సో ఆ లోపు క్లోజ్ అయిపోయేవన్నీ కూడా మనం దీంట్లో ఈ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అని క్లియర్ గా చెప్పినారు అనమాట నోటిఫికేషన్ లో. సో కేటగిరీ బికి కేటగిరీ సికి మనకి కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చినారు. కేటగిరీ ఏ మాత్రం కంపల్సరీగా ఈ SO2 రూల్స్ అనేది ఫాలో అవ్వాలి అని చెప్పినారు అనమాట. సో ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ఎక్కడ నుంచి ఫిల్ చేయాలి అంటే పరివేష్ పోర్టల్. ఏం పోర్టల్? పరివేష్ పోర్టల్ అని ఒకటి ఉంది. సో మనకి నోటిఫికేషన్ వచ్చిన డేట్ నుంచి 6 months లోపల వీళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట కంపల్సరీగా. కొత్త వాటిలో కానీ పాత వాళ్ళు ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళు కూడా. అండ్ ఎవరైతే 2030లో క్లోజ్ అయిపోతుంది ఇంకా మన థర్మల్ ప్లాంట్ అనుకుంటారో వాళ్ళ అవసరం లేదన్నా కదా. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కంటిన్యూ చేస్తే 2030 తర్వాత వాళ్ళకి 0.40 పర్ యూనిట్, వాళ్ళు ఒక యూనిట్ కలిస్తే దాంట్లో వాళ్ళకి 0.40 టారిఫ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో అది హ్యూజ్ బర్డన్ అయిపోతుంది వాళ్ళకి. ఎయిదర్ వాళ్ళు ఈ నార్మ్స్ ని ఫుల్ఫిల్ చేయాలి SO2 నార్మ్స్ ని, లేకపోతే వాళ్ళు ఇంత 0.40 అనేది పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇది దీంతోని ప్రాబ్లం. సో కంపల్సరీగా వెళ్ళి ఐదర్ చెక్ చేసుకోవాలి, లేకపోతే SO2 రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, ఐ హోప్ క్లియర్ అయింది అనుకుంటున్నాను ఈ 3 టాపిక్స్ కూడా. అండ్ దీనికి సంబంధించిన నోట్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.